ఈరోజు మనమందరం కలిసి మన బంధాల గురించి మన పోలికల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మన కుటుంబం దగ్గర్నుంచి మన రూపురేఖల దాకా మనల్ని మనం అర్థం చేసుకునే ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. సరే, ఈ టాపిక్లోకి వెళ్లే ముందు మనందరినీ చిన్నప్పట్నుంచి ఎవరో ఒకరు అడిగే ఒక ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. అదేంటంటే, అచ్చం ఎవరిలా ఉన్నావు అని. అవును గదా, అమ్మ పోలిక, నాన్న పోలిక. చాలాసార్లు ఈ ప్రశ్నకు సమాధానం మనకు ఎక్కడో దొరకదు. మనం మొదటి ప్రపంచం అంటే మన ఇంట్లోనే, మన కుటుంబంలోనే దొరుకుతుంది. కుటుంబం అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది తోబుట్టువులు. అంటే మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అన్నమాట. వాళ్లతో మనకున్నది చాలా ప్రత్యేకమైన బంధం కదా. ఇక ఒక కుటుంబంలో చూస్తే ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఇంటి పనులన్నీ పంచుకుంటూ ముందుకెళ్తారు. అదే అసలైన కుటుంబ బలం. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన ఆసక్తికరమైన విషయముంది. అదేంటంటే, పెద్దవాళ్లు చిన్నవాళ్ల పట్ల చూపించే ప్రేమ, ఇచ్చే భద్రత. వాళ్ళు కేవలం ప్రేమను పంచడమే కాదు, ఒక రకమైన భరోసాను కూడా ఇస్తారు. ఇది చూశారంటే ఆ బంధంలోని రెండు వైపులు ఎంత అందంగా కనిపిస్తాయో. ఒకవైపు పెద్దవాళ్లు ప్రేమ, భద్రత ఇస్తే, మరోవైపు పిల్లలు వాళ్లకి తిరిగి ప్రేమను, గౌరవాన్ని ఇస్తారు. ఇది తరతరాలుగా నడిచే ఒక అద్భుతమైన బంధం. సరే, మరి కుటుంబం అనే ఈ చిన్న యూనిట్ నుంచి బయటికి వచ్చి చూస్తే ఇదే సహకార భావన మన చుట్టూ ఉన్న సమాజానికి ఎలా వర్తిస్తుందో ఒకసారి చూద్దాం. చూడండి, ఇంట్లో ఎలాగైతే రకరకాల పనులు పంచుకుంటామో మన సమాజం కూడా దాదాపు అలాగే పనిచేస్తుంది. ఎన్నో విభిన్న వృత్తుల వాళ్లు ఒకరికొకరు సహకరించుకోవడం వల్లే మన ఊర్లు, మన పట్టణాలు సజావుగా నడుస్తుంటాయి. అయితే ఈ సహకారం, ఈ భద్రత అనేవి అందరికీ అందుతున్నాయా? కొన్నిసార్లు సమాజంలో అత్యంత బలహీనంగా ఉన్నవాళ్ల దగ్గరకొచ్చేసరికి ఈ వ్యవస్థ ఫెయిలవుతుంది. అలాంటి పరిస్థితులే బడిబయట పిల్లలు అనే ఒక సీరియస్ సమస్యకు దారితీస్తాయి. సింపుల్గా చెప్పాలంటే, చదువుకోవాల్సిన వయసులో బడికి వెళ్లకుండా ఇంటి పనుల్లోనో వేరే పనుల్లోనో ఉండిపోయిన పిల్లలు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కీలకమైన విషయమేంటంటే, ఇది కేవలం బడి మానేయడం మాత్రమే కాదు, ఇది నేరుగా వాళ్లను బాలకార్మికులుగా మార్చే ప్రమాదముంది. అసలు పిల్లలు ఎందుకు బడికి దూరం అవుతారో ముఖ్యంగా 3 కారణాలు కనిపిస్తాయి. మొదటిది కుటుంబ పేదరికం. దానివల్ల చిన్న తమ్ముళ్లను, చెల్లెళ్లను చూసుకోవడం, ఇంటి పనుల్లో సాయం చేయడం, ఇలాంటి బాధ్యతలు వాళ్లమీద పడతాయి. సరే, ఈ సామాజిక కోణాన్ని కాసేపు పక్కన పెట్టి మళ్ళీ మనం మొదలుపెట్టిన ఆ మొదటి ప్రశ్నకు తిరిగి వద్దాం. మనం ఎవరిలా ఉంటాం అని. కాకపోతే ఈసారి సమాధానం కోసం సైన్స్ వైపు చూద్దాం. మళ్ళీ ఒక్కసారి ఆలోచిద్దాం. మనం నిజంగా, అచ్చంగా ఎవరిలా కనిపిస్తాం? అసలు ఎందుకలా కనిపిస్తాం? దీనికి సైన్స్ ఇచ్చే సమాధానమే అనువంశికత లేదా హెరిడిటీ. అంటే మన తల్లిదండ్రులు, తాతలు వాళ్ల నుంచి కొన్ని లక్షణాలు మనకు వారసత్వంగా వస్తాయన్నమాట. అయితే ఈ వారసత్వం అనేది కేవలం మన శారీరక రూపానికే, అంటే మన స్కిన్ కలర్కో, హైట్కో మాత్రమే సంబంధించింది కాదు. మన ప్రవర్తన, మన నడవడిక, చివరకు మన ఇంట్లో పాటించే పద్ధతులు, ఆచారాలు కూడా మనకు వారసత్వంగా సంక్రమిస్తాయి. సో దీన్ని బట్టే మనకేమర్థమవుతోంది? మన కుటుంబంతో మనకున్న పోలిక కేవలం పైకి కనిపించే రూపంలోనే కాదు, మనం చేసే పనుల్లో, మనం పాటించే సంప్రదాయాల్లో, ఇలా అన్నిట్లోనూ ముడిపడి ఉన్న ఒక బలమైన బంధమిది. ఇదంతా మనల్ని ఒక ఆలోచింపజేసే ప్రశ్న దగ్గర ఆపుతుంది. మన కుటుంబం నుంచి మనం రూపురేఖలను వారసత్వంగా పొందినప్పుడు, ఒకరి పట్ల ఒకరు చూపించాల్సిన బాధ్యతను కూడా మనం వారసత్వంగా పొందమ్మా? ఒక్కసారి ఆలోచించండి.